ఎందుకు ఎందుకు వచ్చిర్రు? ఇగో రేపు మన వాడగట్ల వినాయకుని తెస్తుర్రు. ఇంత తొందరగానే గత తొందరగా వచ్చిందా వినాయక చవితి? అవును, రేపు తెస్తారు. రేపు తెస్తే మరి పెద్ద వినాయకుని తీసుకొస్తుర్రా? పెద్దది కాదు, మట్టి వినాయకుడు. మట్టి వినాయకుడా? ఏ మట్టి వినాయకుడు అయితే చందా ఎందుకు అడుగుతుర్రు మరి? ఒక చేపలు చనిపోతే కలర్స్ చేయబట్టి అందుకే మేము మట్టితోటి మా చేతితోటే వినాయకుని తయారు చేస్తున్నాం. మీ చేతులతోనే తయారు చేసుకుంటే మీరే మొక్కుర్రి. మంచిగా కలర్ఫుల్ వినాయకుని తీసుకొస్తేనేమో మంచిగా ఆడ పాటలు పెడతారు, డ్యాన్సులు వేయచ్చా. ఈ మట్టి వినాయకుని దగ్గరికి ఎవరు వస్తారు? అత్తరు ఎందుకు రాదమ్మా, మన నీళ్ళన్నీ కలుషితం అవుతున్నాయి. ఏమో అంతే కలుషితమో ఏమో నాకు తెలియదు. మేము మంచిగా పెద్ద వినాయకులు కలర్ఫుల్ వినాయకుని దగ్గరికే పోతాం. మీ వినాయకుని దగ్గరికి రా మేము. పోరు ఒక్క రూపాయలు లేదు, పైసలు కూడా అయ్యా నేను. ఇల్లు మంచోళ్ళు కాదు, మనం వేరే దగ్గర మంచోళ్ళు కాదు. మట్టి వినాయకుడు మట్టి వినాయకుడు కలర్ఫుల్ వినాయకుడు అయితేనేమో మంచిగా అనిపిస్తుంది. ఏమైంది, ఎందుకు వచ్చారు? వినాయక చవితి ఉంది కదా, అందుకే వచ్చిన చందకి. ఇంకేంటి మరి పెద్ద వినాయకుడిని చెప్తుర్రా చిన్న వినాయకుడినా? మట్టి వినాయకుడిని చెప్తుర్రా? అంటే వినాయకుడిని కొంటలేరా? మరి కొనడానికి పైసలు ఎందుకు? మరి మట్టి వినాయకుడు ఏనే అయిపోయే. అక్క అగరబత్తీలు కొబ్బరికాయలు ఇవ్వడానికి పైసలు ఉండద్దా? మళ్ళీ టెంట్ వేయడానికి పైసలు ఉండద్దా? పూజలు ఇట్లా చేసుకోవద్దా అగరబత్తీలతో? అవన్నీ ఎత్తారు కానీ ఏంటి మట్టి వినాయకుని ఎత్తారు. ఏం పైసలు అయితే ఏం లేవు, నా దగ్గర పైసలు ఏం లేవు. పోర్రి మీకు ఒక 10 రూపాయలు ఎక్కువ అంటే ఇక 100 రూపాయలకు వచ్చిందా మీకు? టెంట్ కొబ్బరికాయలు అన్ని కావాలి. పట్టుకొస్తే ఇక 100 రూపాయలు లేవు, ఏం లేవు. నా దగ్గర 20 రూపాయలు ఉన్నాయి. 20 రూపాయలు నా కొడుకుతోటే ఎత్తలేదు నాకు. మీకేం చెప్పాలి? అవి ఆడ పైసలు పైసలు అనుకంటే బొట్ట అంటే పెట్టావు. సరే ఇక వచ్చేంది పై చెయ్యి అక్క 20 రూపాయలు. 20 రూపాయలు మరి కబ్బే 20 రూపాయలు ఉన్నాయి. కబ్బే 20 రూపాయలు ఇచ్చిన. సరే 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 అక్క. సరే మరి పోయిరారు. సరే. అరే ఏంట్రా 2 ఇళ్ళల్లో పోతే ఒక ఇల్లు మాత్రమే 20 రూపాయలు ఇచ్చింది, 100 రూపాయలు ఉంది. ఇంకొక ఇల్లు పోతే ఇయ్యనే ఇయ్యలు. ఎందుకురా మట్టి వినాయకుడు అంటే ఇంత చీపా? మళ్ళా స్కూల్లో ఏమో అది మట్టి వినాయకుడు ఏమంటారు స్కూల్లోనేమో. ఇంకా చీప చూస్తురాక మట్టి మట్టి మనం ఏదైనా సరే మనం మట్టి వినాయకుడే వేద్దాం రా. ఎట్లయితే అట్లే అక్క. సరే పోదాం పారా అక్క. మరి మట్టి అక్క మట్టి మేము ఎంకలాడడానికి అది సాయును నేను పోతాం. ఎప్పుడే తెచ్చిపెట్టినాం రా, మనం మర్చిపోతున్నావారా? అయ్యో మర్చిపోతున్నారా, నేను పొద్దున టెంట్ బింటు అది మొత్తం వేసే లోపల 5 రూపాయలతోనే కొబ్బరికాయలు కొనుక్కున్నాం. అరే మట్టి ఇట్లా నీళ్ళు ఇట్లా అన్ని తెచ్చుకున్నాం కదా, మీరిద్దరు ఒక గణపతి చేయాలి, మీ ఇద్దరు ఒక గణపతి చేస్తాం. దాన్ని తీసి కొట్టురా. కొట్టరు ఇక కొట్టరు, స్టార్ట్ చేద్దాం. సాయుడు నేను ఉంటాం. వెళ్తలేదేంట్రా, మస్తు గట్టిగా ఉంది. అట్నే ఉండండి, తినేయండి. ఇట్లా కింద పెట్టుర్రు, కింద ఆగుర్రి. పీటలాగా తయారు చేసుకున్నా, అక్కడ గీడ సర్కిల్ పీట తయారు చేస్తాను సన్న. పని నిలబెడదాం నేను చేసి. అబ్బాయి మట్టిని చూసిండు అనుకో, పెద్ద వినాయకుడిని ఎత్తే ఇక అందరికన్నా నాదే మంచిగా ఉంటుంది. నేను పులి మీద అది గణపతిని మొప్పని పెడతా, మస్తు ఉంటుంది పెడతా. అరే పులి మీద టైగర్ మీదనే చేద్దాం. అరే పిచ్చోళ్ళారా, పులన్న టైగర్ అన్న ఒకటే రా, అది కూడా తెలియదా? ఏ రాజకాల పిత్రోలు ఏదైతే ఏమైంది, మనం వినాయకుని చేసుకుందాం మంచిగా. చూడు రమ్మని ఎంత మంచి తినాలి, ఎంత మీకన్నా మాదే మంచిగా ఉంటది. మా చూడని మంచి పీట ఎంత మంచిగా ఎత్తున్నావా మేము. మేము చూడరిగో అబ్బే గట్లా కానీ దేవుణ్ణి కంటారు మీరు పిచ్చోళ్ళు. అరే ఎరికి అరే టక్క టక్క
అరే బొజ్జకి ఎంత చిన్నగా చేస్తారా కానీ ఎట్లా వాడైతే పెద్దగా చేయాలి నువ్వు ఇది ఎంత పెద్దగా చేసినాం మనం ఇంకా శిశువులు ఇంకా చేయాలి అక్కడక్కడ చేయాలి నీ కాళ్ళు చేతులు రెడీ చేస్తాను తలకాయ ఇట్లా బొజ్జ రెడీ సరే అమ్మా ఇది ఒక్కటి మంచిగా సన్నగా అవుతారు కొన్ని రాసుకుందాం ఓ కాలు వెనక పెడుతుంట అరే బబ్లుగా మంచి వినాయకుల్ని అయితే రెడీ చేసినావు ఇంకేం చేయాలిగా అక్క మేము గుడి కట్టాలని పాతేసి అరే కట్టలు కట్టాలంటే మనకి ఇవాళ అవుతుందారా బొద్దు ఉక్కుతుందిరా అరే మనకి ఇట్లా అయితే ఒక పెద్దోళ్ళు కావాలరా ఎవరిని తీసుకుపోదా అరే మన విష్ణు బాబాయ్ ఉన్నాడు కదా పే పిలుచుకుందాం మంచిగా టెంట్ వేసుకొని చిట్టుకులలో అయిపోతుంది అది చెప్పిన మంచిగా పూలు పెట్టుకొని డెకరేషన్ చేసుకొని ఆడుకుందాం విష్ణు బాబాయ్ని వెళ్దాం పార్రా లేపినామంటే ఇప్పుడు మనం అది నువ్వు లేపు అని లేపుతా ఏం పుట్టిందిరా పొరగలరా అమ్మ తోడే నువ్వు కొడతావా మేము ఇంకా గట్టి కోరినావు మెల్లగా లేపొచ్చు కదా అమ్మ నువ్వు కొడతావని అమ్మ నువ్వు ముడతానే అప్పుడు పొలు ఇంకొక విషయం చెప్పాలి మేము చెప్పడానికి ఇంత ఘోరం ఏమవుతారా మీరు ఇగో ఇప్పుడు మట్టి వినాయకుని తయారు చేసుకున్నాం మేము అందరం టెంట్ వేయడానికి మేము ఏడ వెళ్ళిపోతామని నీ సహాయం తీసుకుంటానికి నేను పిలుస్తానికి వచ్చినాం పెద్ద టెంట్ ఎత్తున్నాం దా ఏడిది మట్టి వినాయకుడు చేసిరా శబ్బాష్ మట్టి వినాయకుడు చేసిరు కాబట్టి మీకు సహాయం చేస్తా గదానికి లేపొచ్చు గారా మొత్తం నిద్ర డిస్టర్బెన్స్ చేసావు సాయంత్రం వేసుకుందాం పండుకుంటా నేనైతే అరే పార్రా ఊదా నీకు పిచ్చి అయింది నీ అది బాబాయ్ సాయం చేస్తా అన్నాడుగా ఇప్పుడే అడుగుదాం పట్టు సాయంత్రం చేస్తారా ఆగుర్రా ఆగురా చేస్తా ఆగురుగా సాయంత్రం వండుకోవంతే ఇక లే అమ్మయ్యా మంచిగా ఉందా వినాయకుడేనా అరే మంచిగా చేసిర్రా వినాయకుడిని మస్తు చేసిర్రు టెంట్ ఎక్కడేద్దాం బాబాయ్ టెంట్ ఎందుకు రా పెద్ద చేసుకుంటారా చిన్న వినాయకుని చిన్నగా గుడి కడదాం మంచిగా ఉంటది ఏమంటారా మస్తు ఉంటది చిన్నగా ఇటుక పెడదా ఈ బట్ట ఉంది కదా ఈ బట్టలకి కిందికి పెడదాం గటొక కట్ట గిటొక వాట పెట్టి మొత్తం పెడదాం వేరే లెవెల్ ఉంటది ఏమంటారా ఏమంటా మంచి ఉంటది ఇక మరి చేద్దాం మాట రెడీ మంచిగా 2 వినాయకులు చేసినాం మంచిగా బొట్టు పెట్టినాం పూలు పెట్టినాం మంచిగా ఇంత పెద్ద డెకరేషన్ చేసినాం మస్తు ఉంది కానీ చంద కోసం అని మీరు వేయరు వాళ్ళందరినీ కూడా పిలుచుకరారి పిలుచుకొచ్చి మనం డెకరేషన్ ఎట్ట చేసినాం వినాయకుని ఎట్ట చేసినాం మంచిగా మనం గొప్పతనం ఉంచుకుందాం వాళ్ళు ఎవరెవరు వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళందరినీ పిలుచుకొని రారి బాబాయ్ మేము 2 అడిగినాం కానీ భవన్ పిన్నే 20 రూపాయలు ఇచ్చింది భవన్ పిన్నినే వెళ్తాం కాదమ్మా గట్లా అనొద్దు అందరిని పిలవాలి మట్టి వినాయకుని విలువ ఉంచాలా మీరు అర్థమవుతుందా అందరిని పిలిపించి మట్టి వినాయకుడు ఎలా ఉంటాడు మట్టి వినాయకుని వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మీరు తెలియజేయర్రి వాళ్ళందరిని పిలిస్తేనే గుణపాఠం వత్తలకు వాళ్ళందరికీ 100% పిలుచుకురావాలి మీరు బాబాయ్ నిజం బాబాయ్ నిజమే బాబాయ్ అది మట్టి వినాయకులు మా స్కూల్ అవుతే చెప్పారు బాబాయ్ నీలక్క
బాబాయ్ సేమ్ చెప్పారు బాబాయ్. అలా నువ్వుతో పిలుచుకొచ్చి ఈ మట్టి వినాయకులు ఎట్లుంటే అన్ని చూపెడదాం బాబాయ్. బా మట్టి వినాయకుడి నుంచి మంచిగా చెప్పినావు బా. మా విష్ణు మామయ్య మస్తు చెప్పిండు, అందరిని పిలుచుకొత్తాలి ఇక మట్టి గురించి చెప్తాడు మా మామయ్య. మంచిగా అందరిని పిలుచుకొని వచ్చి అలా మట్టి విలువ చూపెడతా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి మెల్లంగా తీసుకొని రాపోరి అంతే ఉంటా. ఏమైంది మళ్ళీ వచ్చారు మీరు? ఇవాళ మా మట్టి వినాయకుడి దగ్గరికి రారి. ఎందుకు? మంచిగా అక్కడ పూజ అయినా కానీ మీ మట్టి వినాయకుని దగ్గరికి నేను ఎందుకు వస్తా? నేను మంచి మా వినాయకుని దగ్గరికి వస్తే ఎంత కలర్ఫుల్ గా మంచిగా డీజేలు పెట్టిరో. ఇప్పుడు నిమజ్జనం రోజు మస్తు ఎంజాయ్ చేస్తాం. మీ వినాయకుని దగ్గరికి నేను ఎందుకు వస్తా? అయినా కానీ మేము కూడా మంచిగా బాక్స్ పెట్టుకుని మంచిగా నిమజ్జనం చేసుకుంటాం. మేము కూడా చేస్తాం మంచిగా. అక్కడ పులిహార, జిలేబీలు, గులాబ్ జాములు అన్ని పెడుతున్నాం. పులిహోర, గులాబ్ జాములు, జిలేబీలా? అయితే అత్త నేను కూడా వస్తా. సరేనా? సరే. అక్క ఇవాళ లాస్ట్ రోజు కదా వినాయకునికి, నువ్వు తప్పకుండా రావాలి. నిమజ్జనం చేస్తాం ఇవాళ. సరే సరే సరే. లడ్లు, బోండాలు అన్ని పెడుతున్నాం. మీ మట్టి వినాయకుని దగ్గర అవన్నీ కూడా పెడుతురా మంచిగా? అన్ని ఎక్కువ పెడతావు నువ్వు, పైసలు ఇచ్చినావు కాబట్టి. పైసలు ఇచ్చినా ఇవ్వకోకుండా అందరికి సమానం పెట్టాలి. పైసలు ఇస్తేనే ఎక్కువ, పైసలు ఇవ్వకపోతే తక్కువ అట్లా పెట్టద్దు. అందరికి సమానం పెట్టాలి. సరే మరి రాయాలి సాయంత్రం. సరే సరే అత్తపో. అరే ఆగుర్రి. ఇవాళ మన వినాయకునికి లాస్ట్ రోజు కదా, మనం మంచిగా మొక్కాలి. సరేనా? పట్టుర్రి. అగరబత్తిని ముట్టిద్దా? పట్టుకో. కాలిపోతుంది. ఏం చేయాలి? ఇట్లా పెట్టాలి. పట్టు. జై గణేశ జై గణేశ దేవా మాతా పిత పార్వతి. అక్కేదైనా మంచి పాట చెప్పాక నువ్వే. జై బోలో గణేష్ మహారాజ్ కి జై గణేశ జై గణేశ జై గణేశ దేవా మాతా పిత పార్వతి. వినాయకుడు మస్తు తయారు చేసారు. మరి వాళ్ళు తయారు చేసారు చేసిర్రు కదా, మంచిగా చేసిర్రు. సరే సరే. మంచిగా పాటలు పాడుతున్నట్టున్నారుగా, పాటలు పాడరు. జై గణేశ జై గణేశ జై. మీరు పాడుర్రి సరేనా? జై గణేశ జై గణేశ జై గణేశ దేవా మాతా పిత పార్వతి దేవా జై గణేశ. సరే సరే, పూజ అయిపోయింది కానీ మంచిగా పులిహోర, ఇంకోటి రసగుల్లా అవన్నీ ఇస్తానంటారుగా. ఇవి అవి ఎడబెడుతుర్రు, పెట్టుర్రు. ప్రసాదం తింటాం కొంచెం. మేము పులిహోర లడ్లేమి పెట్టడానికి మిమ్మల్ని పిలవలే. మేము మా దేవుణ్ణి ఎట్లా రెడీ చేసినాం అని చూపెట్టడానికి పిలిచినాం మిమ్మల్ని. మీరు పులిహోర అవన్నీ పెడతారననే నేను ఇడికి వచ్చిన. మీరు అవేవి లేవు ఏం లేవు అని అంటే నేను మా మంచి కలర్ఫుల్ వినాయకుని దగ్గరికి పోతా. చాలు నేను ఉండనే పోతున్నా. మరి నేను కాదక్క, మట్టి వినాయకుని గురించి అంత చీపుగా ఎందుకు తీసేస్తున్నావు నువ్వు? ఆ ప్లాన్లు చూడు ఎంత మంచిగా చేసిర్రో. మట్టి వినాయకుని ఎంత కష్టపడితే ఇంత మంచిగా తయారు చేసిర్రు వాళ్ళు. ఎందుకంత చీపుగా తీసేస్తున్నావు? రాయమ్మ నడు వాళ్ళ స్కూల్లో ఒకసారి ఏం చెప్తారు చెప్పు రాయమ్మ ఒకసారి. ఈ యొక్క మట్టి వినాయకుని నీళ్ళల్లో ఎత్తే మంచిగా జీవులు అనిపోవు, చేపలు కూడా అనిపోవు. అదే కలర్ వినాయకుల్ని ఎత్తే 3-4 రోజుల దాకా అవి కరిగే. అట్లుండి చేపలు గిట్లా నీళ్ళు తాగి అనిపోతే. అందుకే అక్క ఎప్పుడైనా కలర్ వినాయకుల్ని పెట్టుకోవద్దు, మట్టి వినాయకులు తయారు చేసుకోవాలి. అయ్యో సారీ రా, నాకు తెలియదు. అందుకనే నేను అట్లా అన్న మిమ్మల్ని. ఇంకోసారి అన్నా సరేనా? చూసినావా అక్క రాయమ్మ ఎంత మంచిగా చెప్పిందో. మట్టి వినాయకుడిని చెరువులు ఎత్తే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి. అదే కలర్ వినాయకుడిని ఎత్తే చెరువులు మొత్తం పాడైపోతాయి. అందుకనే మనం ప్రతి ఏటా మన ఇంట్లోనే మంచిగా మట్టి వినాయకునితో వేసి పూజించుకుంటే మనకు మంచిది తెలుసా.
మీ ఇంట్లో కూడా అట్లనే పూజించుకోర్రి, మట్టి వినాయకుని చేసుకోర్రి. చెప్పురు ఒకసారి. మరి ఏం చేస్తారు? అంటే టబ్బులో నీళ్ళు పట్టి వాటర్ పట్టి అందేస్తారా? కరెక్టే. వినాయకుడు గడి సైడ్ పెట్టు ముంగట. గణపతి పప్ప గణపతి పప్ప మోరియా గణపతి పప్ప మోరియా గణపతి పప్ప మోరియా గణపతి పప్ప మోరియా మోరియా రే పప్పా మోరియా రే పప్పా మోరియా రే పప్పా మోరియా రాజే రామ్ जय बोले गणेश महाराज जी की जय जय बोले गणेश महाराज जी की जय पारिया मुनिगिंदिया पारि పోదాం దారి వావ్ మస్తు ఉంది